ప్రపంచంలో ప్రతిదీ మంచిదే కానీ చూసే చూపులోనే తేడా ఉంటుంది. ఏడ్చేది ఒకటి తక్కువ. నేను ఏమన్నా చిక్కితే కొంచెం నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. ఎక్కువ వాగద్దు, నోరు నొప్పిస్తుంది. యూనిక్ పీస్. లౌడ్ స్పీకర్ వాయిస్ వేసుకొని అరుస్తూనే ఉన్నావా? టిక్ టాక్ వీడియోస్ నాకు రోజు పెట్టు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా చాలా రోజులైంది మీరు నాకు మెసేజ్ చేసి. బాగానే అడ్జస్ట్ అయ్యావా? ఇంగ్లాండ్ లో క్యూట్ గా ఉంటావు. యువర్ యాక్షన్. సారీ, ఓవర్ యాక్షన్. హాయ్ డర్టీ. హాయ్ నే బర్రే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి థింగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను మొన్న బట్టలు సర్దుతుంటే 2 అద్భుతాలు దొరికినాయి. ఆ అద్భుతాల్ని షేర్ చేసుకోవడమే ఈ వీడియో. ఆ అద్భుతాల్ని చూస్తారా? ద మోస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఇవి మాత్రం. ఇవి ఏంటో సిగ్నేచర్ డే రోజు రాయించుకుంటాం కదా, అవే ఈ 2 అద్భుతాలు. ఇది వచ్చేసి ఇంటర్ది అండ్ ఇది వచ్చేసి బీటెక్ ది. స్కూల్ ది ఎక్కడ అని అడగండి, అప్పుడు అంత అప్డేట్ అవ్వలేదు మేము. అండ్ ఈవెన్ స్లామ్ బుక్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా ఎప్పుడే కానీ. సో ఇంటర్ దాని మీద ఏముందో చూసేద్దాం. The best decision I have made so far is joining Inter APRJC College. ఇంటర్ అండ్ బీటెక్ 2 హాస్టల్లో చదివా. ఇంటర్ హాస్టల్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టేసి బీటెక్ కి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏదో ఇది వేస్ట్ క్లాత్ లెక్క ట్రీట్ చేసినారు. నాకు అసలు తెలియదు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసినారని. తర్వాత హాలిడేస్కి వచ్చింటే తెలిసింది. సో అంత మరకలు అయిపోయినాయి. ఇది వాష్ చేస్తే వాళ్ళు రాసింది పోతుందేమో అని వాష్ చేయలేదు. సో పైన పైన కనిపిస్తాయి కొన్ని మాత్రం. ఫస్ట్ ఒక కవిత రాసింది నా ఫ్రెండ్. తను కవితల్లో చాలా దిట్ట అనమాట. హాయ్ గాయ్, హౌ ఆర్ యూ? గుర్తున్నానా? ఆబ్వియస్లీ అందరు గుర్తున్నాను నాకు. నమ్మకం ప్రాణం 2 సమానమైనవి, ఒక్కసారి పోతే తిరిగి రావు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. నైస్ కోట్ కదా. లవ్ యూ, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, ఫర్ ష్యూర్. తన పేరు వచ్చేసి శ్రావణి. యాక్చువల్లీ మా క్లాస్ లో 2 ఉన్నారు శ్రావణిలు. తను వచ్చేసి బి శ్రావణి, ఇంకో పాప ఎల్ శ్రావణి. బై ద వే, నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. నచ్చిందా? యాక్చువల్లీ నాకు లాంగ్ హెయిర్ అంత ఇష్టం ఉండదు, షార్ట్ హెయిర్ అయితే చాలా బాగుంటది అనమాట. వైషు, మేము తనని వివై అని పిలుస్తాం, ఎందుకంటే 2 వైష్ణవీలు ఉన్నారు, VYSH VAISH. సో తనని వివై అని పిలుస్తాం అనమాట. హాయ్ నే బర్రే. బర్రే అంట. యాక్చువల్లీ నేను ఇది ఇప్పటి వరకు చదవలేదు. ఇంటర్ తర్వాత వాళ్ళు రాస్తారు కదా, అప్పుడు చదివిన. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చదివిన. ఆల్మోస్ట్ ఒక 4 years అయిపోయింది కదా. సో తర్వాత చదువుతుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అయినే బర్రే, హౌ డు యూ డూ? మేక్ మీ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ ఆర్ వీడియో కాల్. ఆల్వేస్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ టు యూ బంగారం. బాయ్. మల్టీ టాలెంటెడ్ అంట. చూడండి, 4/3/2020. షీజ్ మై సిఎఫ్ అంటే క్రిస్మస్ ఫ్రెండ్. అది కొత్త స్టోరీ ఉందనమాట. అది ఇప్పుడు చెప్తే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తా. హాయ్ సిఎఫ్, ఎంజాయ్ యువర్ ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ ఎ స్మైల్. లిఖిత జే. లిఖితాలు కూడా 2 ఉన్నారు, జే లిఖిత అండ్ ఎం లిఖిత. జే లిఖిత, షీజ్ మై సిఎఫ్ అనమాట. యాక్చువల్లీ మేము స్లామ్ బుక్స్ కూడా రాయించుకున్నాం. స్లామ్ బుక్స్ అయితే నేమ్ అవన్నీ వస్తాయి కదా, అవి కాదు, నోట్ బుక్స్ ఉంటాయి కదా, పెద్ద నోట్ బుక్స్, మధ్యలో ఎల్లో కలర్ పేపర్ వచ్చేది స్పెషల్ గా. ఆ బుక్, ఇంత పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ లో నా ఫ్రెండ్స్, వేరే గ్రూప్, మీన్స్ నేను ఎంపీసీ కదా, బైపీసీ సిఈసీ వాళ్ళు, నా జూనియర్స్, నా సీనియర్స్ అందరు రాసి ఆ బుక్ అయిపోయి ఇంకో బుక్ కూడా పెట్టా. ఆ 2 బుక్కులు కూడా ఏం చేశాను తెలుసా, అక్కడే మర్చిపోయి వచ్చేసిన. తర్వాత రైల్వే స్టేషన్ లో గుర్తొచ్చింది, తనది ధర్మవరం, నాది హిందూపూర్. కర్నూలు నుండి సేమ్ ట్రైన్ లో వెళ్తామన్నమాట. అసలు ఏడ్చేది ఒకటి తక్కువ. నేను బుక్స్ పోయినాయని మా డాడీకి చెప్తే అక్కడ నుండి మళ్ళీ 1.5 hour పడుతుంది. రిటర్న్ రావాలంటే ఒక 2 to 3 hours ఈజీగా పడుతుంది. ఆ లోపు ట్రైన్ మిస్ అయిపోతాం. మళ్ళీ మేము ట్రైన్ బుక్ చేసుకోవాలి, లేకుంటే వెళ్ళాలి అంటే చాలా కష్టం. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ఏం బాధపడకు సిఎఫ్, అవి నీ దగ్గరికి రావాలంటే ఎలా అయినా నీ దగ్గరికి వచ్చేస్తాయండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే కొంచెం తగ్గింది ఓకే అన్నట్టు. షీఈస్ రియల్లీ ఏ మోటివేటర్ అనమాట. తను ఒకటి చెప్పింది, ప్రపంచంలో ప్రతిదీ మంచిదే కానీ చూసే చూపుల్లోనే తేడా ఉంటుంది. చాలా బాగుంది కదా లైన్. ఒకసారి బీటెక్ లో సిలబస్ మొత్తం అయిపోయింది, లాస్ట్ పీరియడ్. సార్ వచ్చేసి అందరు స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మోటివేషన్ లైన్ చెప్పండి అంటే, నేను సైలెంట్ గా పోయి ఒక చిన్న స్టోరీ చెప్పేసి, ప్రపంచంలో ప్రతిదీ మంచిదే కానీ చూసే చూపులోనే తేడా ఉంటుంది అని చెప్పి వచ్చేసిన. ఫుల్ కామెడీ అసలు. ఆ రోజు తనే గుర్తొస్తుంది నాకు ఇప్పటికి. నెక్స్ట్ చరిత, మేము చెర్రీ అని పిలుస్తాం.
హాయ్ డర్టీ డర్టీ అంట. హాయ్ డర్టీ, ఎలా ఉన్నావు? దిస్ ఈస్ చెర్రీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్. సారీ, బై చరిత. ఇది చూడండి దిమ్మ తిరిగిపోతుంది. హాయ్ టిక్ టాక్ క్వీన్, హౌ ఆర్ యూ? దిస్ ఈస్ కర్నూల్ క్వీన్. యాక్చువల్లీ అప్పుడు టిక్ టాక్ ఉండింది కదా, మన ఇండియాలో బ్యాన్ అవ్వక ముందు ఎక్కువ చేసేదాన్ని. ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ అకౌంట్ ఏం కాదు, జస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని స్టేటస్ లోకి పెట్టుకునేదాన్ని. సో ఇలా నా వీడియోస్ అందరు చూసి ఇలా అంటున్నారు, బట్ నేనేం టిక్ టాక్ క్వీన్ కాదండి. హాయ్ టిక్ టాక్ క్వీన్, హౌ ఆర్ యూ? దిస్ ఈస్ కర్నూల్ క్వీన్. షీఈస్ ఫ్రమ్ కర్నూల్ అనమాట. మిస్ యువర్ యాక్షన్. సారీ, ఓవర్ యాక్షన్ అంట. మామూలుగా ఉండదు మనతో. డోంట్ ఫర్గెట్ మీ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. టీటీ ఐఎన్ అంట. టీటీ అంటే టిక్ టాక్ అంట, ఐఎన్ అంటే ఇన్స్టా అంట. లవ్ సింబల్ వేసింది. డోంట్ ఫర్గెట్ మీ. యా షూర్. దిస్ ఈస్ గుండా ఫ్రమ్ లవ్ టు గార్లపేట. అంటే తను జీ రుద్రాని, నేను వచ్చేసి జీ గాయత్రి కదా. మా సర్ నేమ్ గార్లపేట, తన సర్ నేమ్ గుండా. సో దిస్ ఈస్ గుండా ఫ్రమ్ లవ్ టు గార్లపేట. లవ్ యూ. ఓడి అమ్మ. ఎల్స్ట్రావని చూడండి ఎంత పెద్దగా రాసేసిందో. హలో సెల్ఫీ క్వీన్, ఎలా ఉన్నావు? బాగానే అడ్జస్ట్ అయ్యావా ఇంగ్లాండ్ లో? ఇంకా గుర్తు పెట్టుకుంది పిల్ల. స్కూల్లో మా మేడం ఒకసారి మీ గోల్ ఏంటి అని అడిగింది. అప్పుడు నేను వచ్చేసి ఫ్లైట్ లో నేను ఒక్కదాన్నే నా ఓన్ ఎక్స్పెన్సెస్ తో ఇంగ్లాండ్ కి పోవాలి అనేసి రాసింటనమాట. అప్పుడు ఏదో టాపిక్ వచ్చి ట్రూత్ ఆర్ డేర్ అనుకుంటా, ఏదో టాపిక్ వచ్చి షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్లాండ్ లో అంట ఖచ్చితంగా పోయి నీకు చెప్తా అడ్జస్ట్ అయ్యానా లేదా అని. నువ్వు నాకు స్టడీస్ లో చాలా హెల్ప్ చేసావు. ఎస్, ఐ థ్యాంక్ఫుల్ ఎ లాట్. నువ్వు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కి ఏం చేంజ్ అవ్వలేదు. ఐ సాటిస్ఫై విత్ యువర్ బిహేవియర్. పాజిటివ్ వన్. నన్ను గుర్తు పెట్టుకో ఖచ్చితంగా. నాకు కట్లెట్ తినిపెట్టు. హిందూపురికి రా, పక్కా తినిపిస్తా. యు ఆర్ బెస్ట్ మమ్మీ. మాకు అక్కడ మొబైల్ లేదు. దసరా, సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్ ఈ మూడిటికి మాత్రమే ఇంటికి వెళ్లే వాళ్ళం. ఇంకా మా పేరెంట్స్ రావాలన్నా చాలా దూరం. అసలు 1 డేలో ఒక 60-70% జర్నీకే సరిపోతుంది. అందుకని ఫస్ట్ ఇయర్ లో వచ్చారు కానీ సెకండ్ ఇయర్ లో నేనే రావద్దని చెప్పిన. వచ్చినా కూడా మాకు పెద్దగా అలో చేసేవాళ్ళు కాదు. ఏపీఆర్జేసీ కాలేజ్ మరి చాలా స్ట్రిక్ట్ అనమాట. ఫ్యామిలీకి దూరం ఉంటాం కదా, సో అప్పుడు చిన్నగా మేమే ఫ్యామిలీ, నేను మమ్మీ, ఇంకో పాప మమ్మీ అట్లా పెట్టుకొని, తను నా డాటర్. ఇప్పటికీ నాకు మదర్స్ డేకి వచ్చేసి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని విష్ చేస్తుంది. ఇప్పుడు చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్. ఇంత ఇన్నోసెన్స్ నేను నిజంగా ఎక్కడ చూడలేదు. ఇందు, హాయ్ గాయత్రి, హౌ ఆర్ యూ? నువ్వు అందరితో బాగా ఎంజాయ్ చేస్తావు. నువ్వు క్యూట్ గా ఉంటావు. అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ 94%, బట్ మనం అంతగా కలుసుకోలేదు. ఐ మిస్ యూ ఎ లాట్. నువ్వు నీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. బాయ్. 94% దగ్గర గుర్తుందా ఫస్ట్ ఇయర్ లో మనం లైక్స్ వేసినప్పుడు? ఎక్కువ వాగద్దు, నోరు నొప్పిస్తుంది. ఎక్కువ వాగద్దు, నోరు నొప్పిస్తుంది. బీ స్మైల్ బై చాముండి. We call her Cham. Hi guy, take care, stay strong, stay healthy, bye, stay blessed, bye. లక్కీ. ఓ, లక్కీ అంటే గుర్రం బిందు. గుర్రం బిందు అంటే లైక్ వీ హ్యావ్ 2 బిందుస్. జీ ఇన్షియల్ తోనే 2 బిందుస్ ఉన్నారనమాట. వాళ్ళ సర్ నేమ్స్ తో పిలుస్తాం. అసలు నేమ్స్ కరువు వచ్చినట్టు ఒకే పేరుతో 2-3 ఉన్నారు. బట్ నా లక్ ఏంటంటే నా పేరుతో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. యూనిక్ పీస్. మౌనిక, జేఎస్డి లోకో లీడర్. అంటే మాకు లోకోస్ ఉంటాయన్నమాట, 14-15 మెంబర్స్. ఆ లోకోకి మొత్తం ఒక మేడం, ఒక టీచర్ ఉంటారు. మాకు శ్రీదేవి మేడం అని మా లోకో పేరెంట్ తను. ఆ లోకోకి మొత్తం నేను లోకో లీడర్ అనమాట. సో అలా రాసింది. జేఎస్డి లోకో లీడర్. ఐ మిస్ యూ. హాయ్ లోకో లీడర్, ఐ మిస్ యూ ఎ లాట్. ఐ లైక్ యువర్ స్మైల్. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మౌనిక, మిస్ యూ టూ, లవ్ యూ టూ. ఈ వీడియో వాళ్ళందరూ చూస్తుంటారా? ఇక్కడున్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. చాలా రోజులైంది మీరు నాకు మెసేజ్ చేసి. అంటే నేను కూడా మెసేజ్ చేయలేదు అనుకోండి. ఓయ్ గాయ్, ఇంకా లౌడ్ స్పీకర్ వాయిస్ వేసుకొని అరుస్తూనే ఉన్నావా? డోంట్ స్టాప్ డూయింగ్ టిక్ టాక్ వీడియోస్. ఓకే అంటే టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి ఇన్స్టాలో చేస్తున్నా. బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. నెక్స్ట్ ఎస్ హిమబిందు. అంటే మా దాంట్లో ఎస్ హిమబిందు, ఎం హిమబిందు ఉన్నారనమాట. ఇక్కడ చూడండి బొమ్మలు వేసింది పైన. హాయ్ గాయమ్మ, ఎంజాయ్ యువర్ లైఫ్, కాంక్వీర్ ద వరల్డ్ విత్ యువర్ టాలెంట్, నెవర్ గెట్ అదర్స్ ఇన్ టు యువర్ వే, బీ గుడ్ యాజ్ యు ఆర్ ఈవెన్ ఇన్ యువర్ ఫ్యూచర్, హోప్ యూ రిమెంబర్ దిస్ లిటిల్ ఫ్రెండ్ ఫర్ ష్యూర్. నంబర్స్ చూడకూడదు. ఫ్రమ్ ఎస్ హిమబిందు. హాయ్
ఇక్కడ ఏదో రాసింది, నాకు కనిపించట్లేదు. ఎలా ఉన్నావు, వాట్సాప్ ఎలా ఉంది, బాగుందా, నీ దయ వల్ల ఎప్పుడో చెడిపోయి ఉంటుంది కదా, ఐ మిస్ యూ ఫ్రమ్ యువర్ సతరా. వాట్సాప్ ఎందుకు అలా అంటుందంటే నేను ఎక్కువ స్టేటస్లు పెడుతుంటా, అవే టిక్టాక్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటా. మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి గుర్తుందా అంట. అప్పుడు మార్చ్లో ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటుండే కదా. సతరా, షీఈ్ మై కాట్మేట్ అనమాట. హాయ్ గాయ్, హౌ ఆర్ యూ, దిస్ ఈజ్ జోష్. జోష్ అంటే జోష్నా, మేమందరు జోష్ అని ముసలి అని పిలుస్తాం. తన్ని చాలా ఏడిపిస్తాం అసలు. చీపే అని అంటావుగా, ప్లీజ్ డైలాగ్ చెప్పండి. చీపే అంటే అప్పుడు కొన్ని ఊత పదాలు అంటాం కదా, అప్పుడు నాకు చీపే అనేదాన్ని అనమాట. అది కొంచెం కామెడీగా అనేదాన్ని, చిరాగ్గా కాదు. జాను అంటే జాహ్నవి, తను జాను అని పిలుస్తాం మేము. డిజైన్ లేసింది, ఐ మిస్ యూ గాయ్, డోంట్ ఫర్గెట్ మీ. అసలు మర్చిపోండి రా మిమ్మల్ని. దివ్య రేణుక, షీఈ్ మై ఫస్ట్ ఇయర్ కాట్మేట్. హలో గాయత్రి, ఫాల్స్ ఆర్ థిక్ వెన్ లవ్ ఇస్ థిన్. నాకు ఒక్కసారి మీ ఇంటికి రావాలని, మీ వారి గురించి మాట్లాడాలని ప్రతిసారి అనిపిస్తుంది. తప్పకుండా రా దివ్య. హిమబిందు, హాయ్ గాయ్, మిస్ యూ ఏ లాట్. టిక్ టాక్ వీడియోస్ నాకు రోజు పెట్టు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా. ఐ లైక్ దట్ సో మచ్. ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, కీప్ స్మైలింగ్. ఫర్ ష్యూర్. ఐ మిస్ యూ సో మచ్ రా గాయమ్మ, మై ప్రెటీ లోకో లీడర్. అడ్రస్ కూడా పెట్టింది పిల్ల, కీర్తి, జేఎస్డి మేడం లోకో అంట. మమ్మ పోస్టల్ అడ్రస్ పెట్టింది. సూపర్ రా నువ్వు, మీ ఇంటికి వచ్చేస్తా. నెక్స్ట్ హారిక, నా కజిన్ హారిక కాదు, నా ఇంటర్ ఫ్రెండ్ హారిక. హారిక గాయ్ ఆంటీ. మిట్టెలికి తనే ఒక బాబు ఉంది, ఆ పాప ఆంటీ ఆంటీ అని చాలా దొబ్బుతుంది అసలు. సో క్యూట్ ఆ బాబు అయితే. గాయ్ ఆంటీ, కొంచెం మీ ఫెవికల్ ఫ్యామిలీనే కాదు మమ్మల్ని కూడా గుర్తించండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. ఫెవికల్ ఫ్యామిలీ అంటే ఇందాక చెప్పా కదా, శ్రావణి, మమ్మీ వాళ్ళు. చాలా మిస్ అయినా ఇవన్నీ, నాకు అసలు కనిపించట్లేదు. చాలా ట్రై చేస్తున్నా. అదేంది భూతద్దం తెచ్చుకోవాలనుకుంటా. ఇంకా ఆ స్లామ్ బుక్ నింటే ఎన్ని, నిజంగా ఇంత పెద్ద బుక్ అయిపోయి తర్వాత చిన్న బుక్ కూడా ఆల్మోస్ట్ ఒక 60-70% అయిపోయింది. నా జూనియర్స్, నా ఫ్రెండ్స్ అందరు చాలా రాశారు. కొంతమంది అయితే 3-4 పేజెస్ డిజైన్లు వేసి, కొటేషన్లు రాసి, కలర్ పెన్స్ వాడి చాలా కష్టపడినారు దానికోసం. బట్ ఐ మిస్డ్ ఇట్. ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తుందని నమ్మకం ఇంకా నాకుంది. మీ దగ్గరికి మీకు ఏమైనా చిక్కితే కొంచెం నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. హాయ్ గాయ్, ఎలా ఉన్నావు, మీ అక్క బాగుందా. అక్కడ చెప్పాలంటే నాకంటే మా అక్క ఫేమస్. ఒకసారి మా అక్క వచ్చింది, అందరూ మీ అక్కనా అని అడుగుతున్నారు. అంత ఫేమస్ చూడక్క, అంత ఫేమస్ నువ్వు నా వల్ల. మీ అక్క బాగుందా, నీకు స్లామ్ రాశానుగా, అది లేదే పోయింది. ఇంకా ఏం రాయాలో తెలీదు. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్. కీప్ రాకింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్. Don't forget me. I will never. Hey Gaimma, you are your voice. You are your madness. You are your naughty things. You are your silly words. You are your stupid but cute gossips. You are your truism. Sincerity and perseverance. Be positive and think positive for sure. Unique గా రాసింది కదా, అట్లుంటా శివానితో. హాయ్ డార్లింగ్. డార్లింగ్ అని పిలిచేది నేను ఓన్లీ రజితాని మాత్రమే, అని తను కూడా నన్ను డార్లింగ్ అని పిలుస్తుంది. హాయ్ డార్లింగ్, ఐ మిస్ యూ డార్లింగ్, ప్లీజ్ కాంటాక్ట్ విత్ మీ డార్లింగ్. నీ వే ఆఫ్ టాకింగ్, నీ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుంది. ఐ మిస్ ఇట్ డార్లింగ్, మిస్ యూ టూ. ఓకే బాయ్, విత్ లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ శృతి, మా అక్క పేరు. హాయ్ గాయ్, కానీ మా అక్క కాదు, నా ఫ్రెండ్ శృతి. హాయ్ గాయ్, ఎలా ఉన్నావు, కీప్ స్మైలింగ్ ఆల్వేస్, హ్యావ్ ఎ నైస్ డేస్. ఫ్యూచర్ డేస్ అనుకుంటా. థ్యాంక్ యూ. హాయ్ గాయ్, హౌ ఆర్ యూ, నేను గుర్తున్నానా. గౌతమి బాయ్, కీప్ స్మైల్. హాయ్ గాయత్రి, నేను గుర్తున్నానా, తన పేరు అమీనా, కీప్ స్మైల్. అంతే.